afternoon all. Jai Bhim to one and all. నా పేరు ప్రసన్న కుమారి. నేను పీజీటీ కామర్స్గా వర్క్ చేస్తున్నాను అండ్ ఐఎమ్ స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్, దట్ ఈస్ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా 965/2019. ఈ అసోసియేషన్లో నేను వర్క్ చేస్తున్నాను సిన్స్ 3 years నుంచి. సో ఇంతకుముందు కూడా మనం కమిటీస్ వేయడం జరిగింది. కాకపోతే అందరు చాలా మంచి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకు వస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. మనము అందరం యూనిటీ అవ్వాలి అంటే అది అందరు రెస్పాన్సిబిలిటీ. అది ఒక లీడర్ రెస్పాన్సిబిలిటీలో, ఒక నేషనల్ లీడరో లేకపోతే ఒక స్టేట్ లీడరో రెస్పాన్సిబిలిటీ కాదు. ఎందుకంటే మన రైట్స్ కోసం కానీ, మన హక్కుల కోసం, మన రిజర్వేషన్స్ కోసం మనకు తెలుసు ఇప్పుడు ఎట్ ప్రజెంట్ అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇన్ ఏ డేంజర్. సో మనం అందరం ఒక యూనిటీ అవుతానే మనం ఏదన్నా మన రైట్స్ కోసం మనం పోరాడగలుగుతాం. సో సార్ మీరు చెప్పినట్టుగా మనం అందరం వీఆర్ రెడీ టు డూ ద వర్క్, బట్ లిటిల్ కోఆపరేషన్ ఇస్ నీడెడ్ సార్. అందరం ఒక్కటవుతే యూనిటీ ఫస్ట్ మనకి యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. 3 words చెప్తాను నేను, ఇంపార్టెంట్ వర్డ్స్. దట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ వర్డ్ ఈస్ యూనిటీ అండ్ సెకండ్ వర్డ్ ఈస్ యూనిటీ అండ్ థర్డ్ వర్డ్ ఈస్ యూనిటీ. అందరం యూనిటీగా ఉంటేనే మన రైట్స్ మనం సాధించగలుగుతాం. దిస్ ఈస్ మై ఒపీనియన్ సార్. అండ్ ఫస్ట్ ఇక్కడ అందరు కూడా ప్రతి ఆర్గనైజేషన్స్ కి కొన్ని విజన్ అనేది ఉంటుంది. సో మనకు కూడా ఒక విజన్ అనేది ఉండాలి. ఏంటి, వాట్ ఈస్ దట్ మిషన్? దట్ ఈస్ పే బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్ తో మనం అందరం ముందుకు వెళ్తే మన రైట్స్ మనము అచీవ్ చేసుకోగలుగుతాం. సో దిస్ ఈస్ అబౌట్ మై ఒపీనియన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నినాదాలు చదివించాను తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ గా. నినాదాలు చదువు తెలుసుకున్నారా? లేదు అంటే ఒక పని చేయండి, 3వ పేజీలో ప్రతిజ్ఞా ప్రమాణం ఉంది, చదివి వినిపించండి, అందుకు తెలుస్తుంది. బాలాజీ గారు మీరు నినాదాలు తెలుగులో ఫస్ట్ ఈ 3 అయిపోతే తర్వాత స్పీచ్. నేను నా సంఘం ఒకసారి దయచేసి అందరూ కూడా 3వ పేజీ ఓపెన్ చేయవలసి కోరుతా ఉన్నాం. 3వ పేజీలో సంఘం యొక్క ప్రతిజ్ఞా ప్రమాణం ఉంది. దయచేసి ఆ ప్రతిజ్ఞా ప్రమాణం అందరూ గమనించవలసి కోరుతుంది. నేను నా సంఘం నా ప్రతిజ్ఞా ప్రమాణం సంఘం ఆశయాలకు లక్ష్యాలకు అనుగుణంగా చిత్తశుద్ధితో అంకిత భావంతో నీతిగా నిజాయితీగా ధర్మంగా సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తానని ఈ నా సంఘానికి 100 ఏళ్లకు పైబడిన కీర్తి ప్రతిష్టలను మరియు సువర్ణ చరిత్రను సృష్టించడం కోసం మాటలతో పాటు చేతులతో కూడా నా సమర్థతను నిరూపించుకుంటానని ప్రతిజ్ఞా ప్రమాణం చేస్తున్నాను. జై భీమ్, జై ఆదివాసీ, జై భారత్. థ్యాంక్ యూ మేడం.